నమస్కారం. పరిమిత బడ్జెట్లో ఇల్లు డిజైన్ చేసుకోవడం అమ్మో అదో పెద్ద సవాలే అనుకోండి. లగ్జరీగా ఉండాలి అనిపిస్తుంది, కానీ జేబు చూస్తేనేమో భయమేస్తుంది. మరి అలాని రాజీ పడితే ఇంటికి ఆ కళే రాదు. ఈ బ్యాలెన్స్ ఎలా? దీనిపైనే ఇవాళ మనం లోతుగా చర్చిద్దాం. అవునండి, ఇది చాలా కామన్ సమస్య. చూడండి, అందుకే మేము విహార్ ఇంటర్వ్యూలో ఎప్పుడూ చెప్పేదేంటంటే, బడ్జెట్ ఎంతున్నా ముందు ప్రాధాన్యతలు సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఏ గదికి ముందు డబ్బులు పెట్టాలి, దేనికి తర్వాత చూసుకోవచ్చు, ఆ క్లారిటీ ఉండాలి. ఇవాళ ఆ ప్రాధాన్యతల గురించే మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, మరి మీ విహార్ ఇంటర్వ్యూ ప్రాధాన్యతల్లో నెంబర్ 1 ఏంటి? నేనొక గెస్ చేయనా? కిచెనేమో కదా? అరే, సరిగ్గా చెప్పారు, కిచెన్. అది ఇంటికి గుండెకాయలాంటిది కదా. రోజూ ఎంత వాడతాం? నీళ్లు, నూనె, వేడి అన్నీ తట్టుకోవాలి. అందుకే ఇక్కడ క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గకూడదు. ముఖ్యంగా ఆ క్యాబినెట్స్కి BWR గ్రేడ్ ప్లైవుడ్ వాడమని మేం గట్టిగా చెప్తాం. ఒక్క నిమిషం. BWR గ్రేడ్ అదంటే ఏంటి? చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మంచి ప్రశ్న అడిగారు. BWR అంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్. అంటే వేడినీళ్లు పడినా, తేమ తగిలినా అదుబ్బిపోదు, పాడవ్వదనమాట. ముఖ్యంగా సింక్ కింద, స్టవ్ పక్కన ఇలాంటి చోట్ల చాలా అవసరం. అలాగే లామినేట్స్, గీతలు పడకుండా ఈజీగా తుడుచుకునేలా ఉండాలి. మరకలు పడినా టెన్షన్ ఉండకూడదు. మేము విహార్ ఇంటీరియర్లో ఎప్పుడూ దీన్నే నొక్కి చెప్తాం. కిచెన్ పని ఈజీగా ఉండాలి, క్లీనింగ్ పెద్ద టాస్క్ కాకూడదు. నిజమే, అది చాలా ముఖ్యం. సరే, కిచెన్ తర్వాత రెండో ప్రాధాన్యత బహుశా హాల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఇంట్లోకి రాగానే అదే కదా ఫస్ట్ చూసేది. ఖచ్చితంగా హాల్ మన టేస్ట్ని చూపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే పడుతుంది. అయితే ఇక్కడ మరీ భారీగా ఖర్చు పెట్టక్కర్లేదు. సింపుల్గా ప్లాన్ చేసుకోవచ్చు. టీవీ యూనిట్ సింపుల్గా, నీట్గా గోడ కానుకునుంటే స్పేస్ సేవ్ అవుతుంది. చూడ్డానికి కూడా బావుంటుంది. కూర్చోడానికి సోఫా లేదా సీటింగ్ మాత్రం కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి. ఒక గోడకు వేరే రంగు వేయడం లేదా ఒక మంచి అద్దం పెట్టడం, ఇలాంటి చిన్న ట్రిక్స్తో లుక్ మార్చేయచ్చు. అంటే సోఫా క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వమంటారు, అంతేనా? అవునండి, హాల్లో సోఫా లేదా మనం కూర్చునే ప్లేస్ కంఫర్టబుల్గా, కొంచెం మన్నికగా ఉండటం ముఖ్యం. రోజూ వాడతాం కాబట్టి అక్కడ పెట్టే ఖర్చు వృధా కాదు. సరే, ఇక మూడవ స్థానం మాస్టర్ బెడ్రూమ్. అవును, రోజంతా కష్టపడి చివరికి మనల్ని మనం రీఛార్జ్ చేసుకునే చోటు కదా ఇది. నిద్ర, ఆరోగ్యం అన్నీ దీనితో ముడిపడి ఉంటాయి. సరిగ్గా చెప్పారు. అందుకే ఇక్కడ ప్రశాంతత చాలా ముఖ్యం. గోడలకు లేత రంగులు, కళ్లకు హాయిగా ఉండేవి. కిటికీలకు ఆ బ్లాకౌట్ కర్టెన్లు, వెలుతురు రాకుండా ఉండేవి పెట్టుకుంటే నిద్రకు చాలా మంచిది. ఇంకా స్టోరేజ్ కోసం బెడ్ కిందే డ్రాయర్లుంటే వార్డ్రోబ్ మీద భారం తగ్గుతుంది కదా. మేము విహార్ ఇంటీరియోలో గమనించిందేంటంటే, బెడ్రూంలో లగ్జరీ కంటే కూడా ప్రశాంత వాతావరణం, మంచి నిద్రకు సపోర్ట్ చేసే ఏర్పాట్లు ఎక్కువ సంతోషాన్నిస్తాయి. బావుంది. దాని తరువాత ఫోయర్ లేదా ఎంట్రన్స్ ఏరియా. అది చిన్నదే అయినా దాని ప్రాధాన్యత దానికుంది కదా. అవునవును, ఇంట్లో కడుగుపెట్టగానే ఒక పాజిటివ్ వైబ్ రావాలి. చిందరవందరగా ఉంటే ఫీల్ పోతుంది. దీనికి పెద్దగా బడ్జెట్ కూడా అక్కర్లేదు. షూస్ కోసం ఒక చిన్న ర్యాక్, దానిపైన తాళాలు, చిన్న చిన్న వస్తువులు పెట్టుకోటానికి ఒక కన్సోల్ టేబుల్, గోడకు ఆనుకుని ఉండేది ఒక చిన్న వాల్ లైట్ లేదా అద్దం, అంతే. నీట్గా ఉంటుంది. మరి బాత్రూమ్ సంగతేంటి? స్టైల్ చూడాలా లేక ఫంక్షనాలిటీనా? అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఫంక్షనాలిటీ, సేఫ్టీ. జారకుండా ఉండే యాంటీ-స్కిడ్ టైల్స్, అదే మస్ట్. అలాగే టాయిలెటరీస్ అవి పెట్టుకోవడానికి అద్దంతో ఉన్న క్యాబినెట్ ఒకటి ఉంటే నీట్గా ఉంటుంది. వేడి నీళ్ల కోసం గీజర్ పాయింట్ ముందే ప్లాన్ చేసుకోవాలి. మేము విహార్ ఇంటీరియర్లో నమ్మేదేంటంటే, ఖరీదైన టైల్స్ కంటే క్లీన్గా, ఆర్గనైజ్డ్గా ఉండటం ముఖ్యం. అర్థమైంది. ఇక ఫైనల్గా గెస్ట్ రూమ్ లేదా పిల్లల గది, వీటికి లాస్ట్ ప్రయారిటీ ఎందుకిస్తున్నారు? ఎందుకంటే సాధారణంగా వీటి వాడకం కొంచెం తక్కువే కదా. ముఖ్యంగా గెస్ట్ రూమ్. పిల్లల గది అయితే వాళ్ల వయసు పెరిగే కొద్దీ వాళ్ల ఇష్టాలు, అవసరాలు మారుతూ ఉంటాయి. సో మొదట్లోనే ఎక్కువ ఖర్చు పెట్టకుండా సింపుల్గా ప్లాన్ చేసుకోవడం బెటర్. ఒక బేసిక్ కాట్, అవసరమైతే ఒక స్టడీ టేబుల్, కొన్ని ఓపెన్ షెల్స్, అలా సరిపోతుంది. తర్వాతెప్పుడైనా అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చనమాట. ఆహా, అంటే మొత్తం మీద చూస్తే విషయం ఏంటంటే,
బడ్జెట్ ఎంత అన్నది కాదు, దాన్ని ఎంత తెలివిగా వాడుతున్నాం, మన అవసరాలకు తగ్గట్టు ప్రాధాన్యతలు ఎలా సెట్ చేసుకుంటున్నాం అన్నదే కీలకమన్నమాట. ఖచ్చితంగా సరిగ్గా అదే పాయింట్. ఇదే మేము విహార్ ఇంటర్వ్యూ తరపున ఎప్పుడూ చెప్పేది. మీ ఇంటి బడ్జెట్, ఈ ప్రయారిటీస్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మా సలహా కావాలన్నా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో విహార్ ఇంటర్వ్యూ పేజ్లో సంప్రదించండి. DM చేయండి చాలు. ఇంకా ఇలాంటి ఇంటీరియర్ డిజైన్ టిప్స్, ఐడియాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఉపయోగపడే సూచనలు ఇచ్చారు. సరైన ప్లానింగ్ ఉంటే అనుకున్న బడ్జెట్లోనే అద్భుతంగా ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చని స్పష్టమైంది. సరే, ఇదంతా బావుంది, కానీ మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రాధాన్యతలు, బడ్జెట్ పరిమితులు ఇవన్నీ పాటిస్తూనే మన పర్సనల్ స్టైల్ని, మన అభిరుచిని ఎలా ప్రతిబింబించాలి, దీని గురించి మీరే కాస్త ఆలోచించండి. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.